సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు ఇటీవల మరి గురుకుల పాఠశాలల్ని క్లోజ్ చేయడానికి కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని. మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవి చిల్లర రాజకీయాలు చేస్తున్న చిల్లరగాడని చెప్పి ప్రజలందరూ నవ్వుతున్నారు. అసలు గురుకులాలు అనేవి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు ఉన్నాయా, అంతకు ముందు ఉన్నాయా? అంతకు ముందు నుంచే ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కన్నా ముందు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు. అందులో చదివిన వాళ్ళు ప్రతిభావంతులు అయ్యారు, దేశవ్యాప్తంగా సేవలు చేస్తున్నారు. పెద్ద ఎవరు తీసుకొచ్చారు అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గురుకులాల్లోకి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఐపీఎస్ ని తొలిసారి గురుకులాల సెక్రటరీగా తీసుకొచ్చింది అప్పుడున్నటువంటి కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకు తీసుకొచ్చారు? ఈయన ఏం చేసిండు అసలు? మన అనంతపురం ఎస్పీగా ఉన్నప్పుడు పరిటాల రవి గారి హత్య జరిగింది. అప్పుడు హత్యలో ఈయన ఎస్పీగా ఉండు కాబట్టి హత్యలో నీ పాత్ర ఉన్నది అని చెప్పేసి ఆ రోజు అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి ఆ పరిటాల రవి గారి అనుచరులు వీళ్ళందరూ కూడా తరుముతారని భయంతో ఇప్పుడున్నటువంటి మన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని వచ్చి బతిలాడుకుంటే, అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి కొప్పుల రాజు గారిని బతిలాడుకుంటే, అప్పుడు వాళ్ళ సహకారంతో గురుకులానికి సెక్రటరీగా వచ్చిండు కిరణ్ కుమార్ రెడ్డి గారి దయ వల్ల వచ్చిండు. మరి మాలవత్, పూర్ణ వీళ్ళంతా ఎవరి హయాంలో హిమాలయ పర్వతాలు ఎవరెస్ట్ ఎక్కారు చెప్పండి? వాళ్ళు ఎవరెస్ట్ ఎప్పుడు ఎక్కారు? వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం కానీ ఏ పర్వతాలు ఎక్కినా కానీ కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే వాళ్ళకి ఆర్థిక సహాయం అందింది. ఆ తర్వాత ప్రభుత్వం మారటం మూలంగా కేసీఆర్ రావటం మూలంగా ఈయన ఏం చేసిండు? మళ్ళీ అందులోకి పోయి అందులో కేసీఆర్ దగ్గర మంచి సంపాదించడం కోసం ఈ కీర్తి మొత్తం కాంగ్రెస్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కించినటువంటి కీర్తి మొత్తం కూడా ఆయన ఖాతాలో, కేసీఆర్ ఖాతాలో వేసే ప్రయత్నం చేసి ఆయన ప్రసన్నం చేసుకున్నాడు. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క దిగజారుడు రాజకీయం. గురుకులాలు సరే, ఇప్పుడు 269 గురుకులాలు ఉన్నాయి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా 30,000 ఉంటే ఈ కేసీఆర్ అనే ఆయన 4,000, 6,000, 7,000 పాఠశాలలు మూసివేసి గురుకులాల సంఖ్యను పెంచిండు. గురుకులాల సంఖ్యను పెంచడం వల్ల మంచిదే, మేము కాదంటలేదు, పెంచును. కానీ పక్కా భవనాలు లేవు. అప్పుడున్న పరిస్థితులే ఇప్పుడున్నాయి. అప్పుడు డాక్టర్లు అయ్యారు, కేసీఆర్ పోయిన తర్వాత కూడా డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. ఈ కృషి ఎవరిది? పిల్లవాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారంటే అక్కడ ఉన్నటువంటి పాఠశాలలు, కళాశాలలు, అధ్యాపకులు, వాళ్ళ యొక్క ఆచార్యులు, వాళ్ళంతా చేసిన కృషి ఈయనకెందుకు వస్తుంది? సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అన్న తీరుగా ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది. సొమ్మేమో ప్రభుత్వాన్ని, పేరేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది. ఆ రోజుల్లో ఎన్నో అక్రమాలు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని సెక్రటరీగా పెడితే గురుకులాల్లో ఇక ప్రైవేట్ సైన్యాన్ని, స్వేరో అనేటువంటి ప్రైవేట్ సైన్యాన్ని పెట్టేసి టీచర్ల మీద, ప్రిన్సిపాల్ మీద ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రౌడీజం చేసే విధంగా చేయటం, అరాచకాలకు పాల్పడటం, నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా అసిస్టెంట్ కేర్ టేకర్లను నియమించుకోవటం, ప్రభుత్వ చట్టబద్ధంగా రికార్డు లేకుండా వాళ్ళకి నెలకు 10,000, 12,000 జీతాలు ఇవ్వటం, కాంట్రాక్ట్లు ఇవ్వటం వాళ్ళ సేరో సంబంధించిన వాళ్ళ సైన్యానికి. అదే విధంగా ఎస్ఆర్ శంకర్ అనేటువంటి ఒక ఏజెన్సీ ఉన్నది. అది ఎక్కడ? ప్రైవేట్ ఏజెన్సీ. గురుకులాలు, అన్ని గురుకులాల్లో 1020 గురుకులాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలని ఈ ఏజెన్సీనే చెరపట్టింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండదండలతో. ఒక విధంగా చెప్పాలంటే మీలాంటి జర్నలిస్టులు, మేధావులు ఏం చెప్తారంటే అసలు ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీ ఎవరిదో కాదు, ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున దుమారం రేగింది. అదే విధంగా ఆయన బినామీ వ్యక్తులే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బినామీ వ్యక్తులే ఈ ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీ నడుపుతున్నారు. కాబట్టి ఈ ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీని ఎత్తివేస్తారు అనే ఉద్దేశంతో కావాలని చెప్పి గురుకులాల్లో ఏ సమస్యలు లేకపోయినా ఉన్నవని చెప్పేసి క్రియేట్ చేసుకుంటూ ఇలా ప్రజలందరినీ ఆలోచన దారి పట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ నీ తాటాకు చప్పులకు, నీ ఉడత ఊపులకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో భయపడదు. పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇదే విధంగా గురుకులాలనే ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృత గురుకులాలు, సమీకృత పాఠశాలలు, అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలతో విద్యను అన్ని వర్గాల వాళ్ళకు కూడా విద్యను అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కూల్స్ ఆదర్శవంతమైనటువంటి గురుకులాలను తయారు చేయబోతుంది. కాబట్టి ఈ విధంగా పాఠశాలలు వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీ ఉనికికి ప్రమాదం. కాబట్టి అందులో ఉద్యోగస్తులందరూ కూడా ఒక గొడుగు కిందకు వస్తారు. ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీ ఉండదు కాబట్టి ఆ భయభ్రాంతులతోనే ఈ విధంగా కావాలని చెప్పి విమర్శ చేస్తుంది. అంటే ఒకటే అంటే దమ్ముంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిబిఐ ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీ పైన నువ్వు ఉన్నటువంటి కాలంలో 9 ఏళ్ల 8 ఏళ్ల కార్యదర్శి గురుకులాల్లో జరిగిన అనేక అక్రమాలపై విచారణ జరుపుకునే దమ్ముందా? నేను అంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉన్న కాలంలో అనేక అక్రమాలు జరిగినాయి, అనేక ఉల్లంఘనలు జరిగినాయి. ఒకే వర్గానికి సంబంధించిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా తనకు నచ్చిన వాళ్ళకి
కాంట్రాక్టులు గట్టబెట్టడం జరిగింది. సమ్మర్ క్యాంప్స్ పేరుతో కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడటం జరిగింది. కాబట్టి నేను ఏమంటానంటే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నటువంటి కాలంలో జరిగిన అక్రమాలపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి దుర్వినియోగమైనటువంటి ప్రజాధనాన్ని తిరిగి ప్రభుత్వ ఖజానాకు తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని నేను కోరుతాను. ఇప్పుడు అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీకు కూడా అదే సవాల్ విసురుతున్నాడు. కనీస వసతులు కల్పించట్లేదు, విద్యార్థులు నాశనం చేస్తున్నారు, టీచర్ని ఉన్నట్టుగా రిక్రూట్ చేయట్లేదు అని చెప్పి. ఎందుకు చేయట్లేదు? మొన్ననే కదా గురుకులాల్లో 9,000 మంది, నువ్వు చేసిన 13 మంది ప్రిన్సిపాల్ నియామకాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగినాయి. వాళ్ళని అక్రమంగా దొడ్డిదారులు నియమించడానికి ఆరోపణలు. దీనిపైన కూడా విచారణ జరపాలంట. ఎవరు ఉల్లంఘన చేసింది? ఒక రాజ్యాంగబద్ధంగా అంబేద్కరిస్టు అయితే న్యాయబద్ధంగా రాజ్యాంగం ప్రకారం ఎవరు ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వకుండా నీకు నచ్చిన వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇచ్చినావు అంటే నీదేంది అసలు? అక్కడ ఆ విధంగా ఎందుకు ప్రవర్తించినవు? కాబట్టి అక్కడే దొరికిపోతారు. నువ్వు ఒక అధికారి, ఐపీఎస్ అధికారిని పెట్టారు, ఐఏఎస్ అధికారి ఉండాల్సిన చోట ఐపీఎస్ అధికారిని పెట్టారు. అనేక ఉల్లంఘన చేసి అవినీతికి పాల్పడి స్వేరో అనేటువంటి సంస్థను దాపించి వందల వేలాది కోట్లు ఎట్లొచ్చినాయి స్వేరోకి, దానిపైన కూడా విచారణ జరపాలి. అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 100% ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో సంస్థ పైన, దాని నిధుల పైన, అదే విధంగా ఎస్ఆర్ శంకరన్ ఏజెన్సీ పైన న్యాయ విచారణ సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపితే అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బండారం మొత్తం కూడా బయటపడుతుంది. ఈయన ఏమైనా శుద్ధపోసన నీతులు చెప్తాడు. ఇప్పుడు ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అమాయకుల్ని ఎన్కౌంటర్లు చేసి పొట్టన పెట్టుకునే ఎక్సలెన్సీ అవార్డుల కోసం అని చెప్పి, అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కోసం ఎక్సలెన్స్ అవార్డుల కోసం మరి పొట్టన పెట్టుకుండా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున విమర్శించడం జరిగింది. అందుకే ఈ రోజు ఈయన ఏ విధంగా చేస్తున్నా 100 ఎలుకలు తిన్న పిల్లట తీర్థయాత్రలు చేసినట్టుంది ఈయన మాటలు చూస్తాడు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలకు విలువ లేదు. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేవాడు ఇప్పటికీ ఎప్పటికి కూడా కేసీఆర్ ఏజెంటే. అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓటు బ్యాంకును చీల్చేందుకు బీఆర్ఎస్ కు పడవు కాబట్టి, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన పదవీ కాలాన్ని నుంచి తప్పించి ఈయన తొందరగా వెంటనే పార్టీ బీఎస్పీ మాయావతితో మాట్లాడి ఈయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేలాగా చేసింది కూడా కేసీఆర్. ఎందుకు? కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఈయన, ఎందుకంటే మందకృష్ణ మాదికి ప్రత్యామ్నాయ నాయకుడు కావాలా, మందకృష్ణ మాది కంటే ఆయనకు పడదు కాబట్టి మరో చదువుకున్న విద్యావంతుడు కావాలా, మాదిగల్లో విభజన తీసుకురావాలా అనే ఉద్దేశంతో కేసీఆరే కావాలని చెప్పి బీఎస్పీ పార్టీలో పంపి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చీల్చాలని చూసిండు. కానీ ఏం చేశారు ప్రజలు? తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి కేసీఆర్ కి వాత పెట్టిండ్రు. అప్పుడు జ్ఞానోదయం అయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి. ఎందుకు వచ్చిన కూడా ఇది ఎప్పటికైనా బయటపడిద్ది అని చెప్పి మళ్ళీ కేసీఆర్ ఏజెంట్ కాబట్టి కేసీఆర్ పంచనే చేరిపోయిండు. ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. ఆయన ఉంటేనే గురుకులాలు ఉన్నాయి, నువ్వు లేకపోతే అసలు ఎస్ఆర్ శంకరన్ మహానుభావుడు అండి. అసలు గురుకులాల వ్యవస్థకు పునాదులు వేసి గురుకులాలు అనే విద్యను రూపొందించినటువంటి మహానుభావుడు ఆయన, ఆ ఎస్ఆర్ శంకరన్. ఆయన పేరు పెట్టుకొని తప్పుడు పద్ధతిలో ఏజెన్సీని స్థాపించి అనేక అవినీతి చేయటమే కాకుండా ఆయన పేరు జడగొట్టారు వీళ్ళంతా. అదే విధంగా ఎస్ఆర్ శంకరన్ చనిపోయేటప్పుడు ఆయన ఐఏఎస్ అయినప్పటికీ ఆయన పేద ప్రజల కోసం, దళితుల కోసం, ఆయన ఒక బ్రాహ్మణుడు, పుట్టుకలో బ్రాహ్మణుడు అయినప్పటికీ ఆయన బతికిందంతా కూడా పేద ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేసినటువంటి వ్యక్తి. చనిపోయినప్పుడు ఆయన సొంత ఇల్లు కూడా లేదు, అపార్ట్మెంట్లో, అద్దె అపార్ట్మెంట్లో ఒక చొక్కా, ఒక పాయింట్ మాత్రమే ఉన్నాయి. అంత నిజాయితీ పరుడు ఆయన. ఎక్కడ నువ్వెక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? ఆయన నిజమైనటువంటి సేవకుడు. నువ్వు కావాలని చెప్పి నటించినటువంటి పెద్ద నటుడివి. నువ్వు అంబేద్కర్ ముసుగు వేసుకున్నటువంటి నటుడివి. అటు పరిటాల రవి అనుచరులు ఎక్కడ తన మీద ప్రతాపం చూపిస్తారు అని భయపడి, అదే విధంగా ఇటు నక్సలైటు ప్రజా సంఘాలు ఎక్కడ ప్రతాపం చూపిస్తారని చెప్పి అంబేద్కర్ ముసుగేసుకున్నటువంటి నువ్వు సేవకుడు కాదు. నువ్వు ముసుగు వేసుకున్నటువంటి ముసుగు దొంగవని చెప్పి సందర్భంగా నేను